కూకట్పల్లి ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో కిల్ క్యాన్సర్ పేరుతో ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. జేఎన్టీయూ యూనివర్సిటీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కూకట్పల్లి ఇస్కాన్ టెంపుల్ ప్రెసిడెంట్ మహాశృంగదాస్ మాట్లాడుతూ క్యాన్సర్ రావడానికి అనేక చెడు అలవాట్లు ఉన్నాయని, వాటిని గురించి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 2018 కిల్ క్యాన్సర్ మీద అవగాహన కల్పిస్తున్నామని, అందులో భాగంగా జేఎన్టీయూ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎస్ శోభారాణి సహకారంతో ఈ సంవత్సరం అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ టెంపుల్ కూకట్పల్లి సెక్రటరీ శ్రీవాణి, కోఆర్డినేటర్ అచ్యుత తదితరులు పాల్గొన్నారు. నన్ను రిక్వెస్ట్ చేస్తే మేమందరు కాలేజెస్కి మా ఎన్ఎస్ఎస్ కింద 200 యూనిట్లు ఉన్నాయి. 200 యూనిట్స్ అన్ని అక్రాస్ ద తెలంగాణ స్టేట్ ఆల్ ద ఎన్ఎస్ఎస్ యూనిట్స్ అండర్ జేఎన్టీ కింద ఉన్నాయి. సో వాళ్ళు స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ గురించి మనల్ని అప్రోచ్ అయ్యారు. 2018 నుంచి అప్రోచ్ అయితే అందరికీ కూడా మనము సర్క్యులర్ పాస్ చేస్తాము. సో వాళ్ళు ఇంటర్ కాలేజీ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్లో 3 స్టూడెంట్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి అందరు మన జేఎన్టీయూలో ఫైనల్ కాంపిటీషన్ అయ్యి మళ్ళీ 3 స్టూడెంట్స్ని బెస్ట్ విన్నర్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక బిగ్ ప్రోగ్రామ్ని లాస్ట్ టైం కూడా మేము ఈ జేఎన్టీయూ సెమినార్ హాల్ ఆడిటోరియంలో కండక్ట్ చేస్తాం. తమిళసాయి సౌందరరాజన్ గవర్నర్ని కూడా వాళ్ళు ఇన్వైట్ చేశారు. అందరికీ గిఫ్టులు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ గిఫ్ట్ కూడా వాళ్ళు ప్రజెంట్ చేశారు. హరికృష్ణ, నా పేరు శ్రీవాణి, ఇస్కాన్ కూకట్పల్లి సెక్రటరీని. సో మనం అందరికీ తెలిసింది ఏంటంటే మనకి సెకండ్ లార్జెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏదంటే క్యాన్సర్. ఈ క్యాన్సర్ అనేది WHO ప్రకారం ప్రతి 4 వ్యక్తుల్లో ఇది సోకే ప్రమాదం ఉంది ఈ కొద్ది సమయంలోనే. సో దీని ఒక మంచి విషయం ఏంటంటే 70% దాకా దీన్ని మనం నివారించవచ్చు. ప్రతి సంవత్సరం కూడా చాలామంది విద్యార్థులు చాలామంది ఉత్సాహంగా దీంట్లో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఉచితంగా వారికి సర్టిఫికేట్ పార్టిసిపేషన్ ఇవ్వడం అవుతుంది. చాలా రకాల ప్రైజెస్ కూడా మనము అనౌన్స్ చేశాము. ఈ కాంపిటీషన్స్లో ప్రతి కాలేజ్ తరపు నుంచి 3 విద్యార్థులని ఫస్ట్ 3 మెంబర్స్ని టాపర్స్ని విన్నర్స్గా అనౌన్స్ చేస్తారు. తర్వాత మళ్ళీ యూనివర్సిటీ లెవెల్లో కూడా కాంపిటీషన్స్ ఉంటాయి, స్టేట్ లెవెల్లో కూడా కాంపిటీషన్స్ జరుగుతాయి. ఈ కాంపిటీషన్స్లో అందరూ కూడా పాల్గొనవచ్చు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఎలాంటి భాషలైనా కూడా మాట్లాడవచ్చు. వారికి